వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ పనులు 75% మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కీలకమైన 2 జనరల్ కార్గో బెర్తులు, నార్త్ సౌత్ బ్రేక్ వాటర్స్ పనులు పూర్తయినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నవంబర్ నాటికి మిగిలిన 25% పూర్తి చేసి పోర్టు కార్యకలాపాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా అడుగులు వేస్తున్నారు. పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా సమీక్షిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణాన్ని 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో తొలి దశలో 1500 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు 4361 కోట్లు మంజూరు చేశారు. ఇందులో పోర్ట్ అంతర్గత పనులకు 2981 కోట్లు కేటాయించగా అందులో 1887 కోట్లు ఖర్చు చేశారు. మిగిలింది భూసేకరణ, నిర్వాసిత కాలనీకి ఖర్చు చేస్తున్నారు. అలల తీవ్రతను తట్టుకునేలా నిర్మాణం కోసం తలపెట్టిన సౌత్ నార్త్ బ్రేక్ వాటర్స్ పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం 32 లక్షల టన్నుల రాయి వినియోగించారు. సౌత్ బ్రేక్ వాటర్ కు సంబంధించి 2450 మీటర్ల పొడవున పనులు కాగా వేవ్ వాల్ పనులు పురోగతిలో ఉన్నాయి. నార్త్ బ్రేక్ వాటర్ కు సంబంధించి 580 మీటర్ల పొడవున పనులతో పాటు వేవ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. ఓడలు నిలిపేందుకు పోర్టులో 270 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో 3 జనరల్ బెర్తులు నిర్మిస్తున్నారు. ఇందులో 2 పూర్తయ్యాయి. మరొకటి ఏప్రిల్ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. 300 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పుతో కోల్బేర్లు నిర్మాణ పనులు 50% పైగా పూర్తయ్యాయి. బెర్తుల వద్ద ఓడలు నిలిపేందుకు 15.5 మీటర్ల లోతున తవ్వకాలు చేపట్టాలి. ఇందుకు 15 మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు 13.25 మిలియన్ల క్యూబిక్ మీటర్ల మేర తవ్వారు. ప్రస్తుతం ఓడలు నిలిపేందుకు అనువుగా పనులు జరిగాయని ఆ సమాచారం. ఈ పోర్ట్ ఒడిశా మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చాలా దగ్గరగా ఉంటుంది. దీనివల్ల విశాఖపట్నం లేదా కాకినాడ పోర్టుల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడి బొగ్గు, ఇనుము మరియు ఇతర ముడి పదార్థాలు రవాణా ఈజీ అవుతుంది. మూలపేట పోర్టు నిర్మాణంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వాసుల్లో ఆశలు నెలకొన్నాయి. పోర్టుకు అనుసంధానంగా భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రత్యక్ష పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం పోర్టుకు అనుబంధంగా 10,000 ఎకరాలను యంత్రాంగం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం మూలపేటను ఇటీవల పారిశ్రామిక క్లస్టర్ గా కూడా ప్రకటించింది. ఏప్రిల్లో నిర్వహించబోయే ట్రయల్ రన్ ఈ ప్రాజెక్టులో అతిపెద్ద మైలురాయిగా మారబోతుంది. ఒకసారి ఈ పోర్టు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం పోర్టుపై భారం తగ్గడమే కాకుండా శ్రీకాకుళం జిల్లా వలసల జిల్లా అనే పేరును తుడిచివేసి పారిశ్రామిక జిల్లాగా మారుతుంది.